ఇప్పుడు కొంటెగాడిద అనే ఒక కథని చెప్పుకుందాం మనం. ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు ఉప్పు వ్యాపారం చేసేవాడు. తన వ్యాపారం కోసం అతడు ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజు ఉప్పు బస్తాల్ని గాడిద మీద వేసి బజారుకు తోలుకొని పోతుండేవాడు. దినము దినము ఈ మూటల్ని మోయలేక గాడిద చాలా బాధపడుతూ ఉండేది. కానీ పని చేస్తే కానీ పొట్ట గడవదు. కాబట్టి ఆ మూటల్ని మోస్తూ ఉండేది. ఒకరోజు గాడిదపై ఉప్పు బస్తాలు వేసి దాన్ని బజారుకు తోలుకొని వెళ్తూ ఉన్నాడు. వర్తకుడు కొంత దూరం పోయాక వాళ్ళకి ఏరు దాటాల్సి వచ్చింది. ఆ ఏరును దాటుతుండగా అనుకోకుండా గాడిద పాపం నీళ్ళల్లో పడిపోయింది. నీటిలో పడ్డ వెంటనే ఉప్పు కరగడం ప్రారంభించింది. వర్తకుడు గాడిదను పైకి లాగాడు. ఆశ్చర్యంగా దాని నడ్డి మీద బరువు తగ్గిపోయినట్టు అనిపించింది గాడిదకి. ప్రాణం ఎంతో తేలికపడింది. ఉన్న ఉప్పు కాస్త నీటిపాలయిందని, అమ్మడానికి ఉన్న ఉప్పు చాలదని వర్తకుడు ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ రోజున గాడిదకు బోలెడు విశ్రాంతి దొరికింది. మర్నాడు మరికొన్ని ఎక్కువ బస్తాలను వేసి ఆ వర్తకుడు గాడిదను బజారుకు తోలుకెడుతున్నాడు. మళ్ళీ ఏరు వద్దకు చేరుకున్నారు. ఏరు దాటుతూనే కావాలనే ఏటిలో పడిపోయింది గాడిద. ఈసారి చాలా తెలివైనది కదా పిల్లలు. బస్తాల్లోని ఉప్పంతా నీటిలో కరిగిపోయింది. అప్పుడు వర్తకుడు అది కావాలని నీళ్ళలో పడిందని గ్రహించాడు. దాన్ని ఏమీ అనకుండా కొట్టకుండా ఇంటికి మళ్ళీ తోలుకొని వెళ్ళిపోయాడు. గాడిదకి బుద్ధి వచ్చేలా చేయాలని రాత్రి బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేసుకున్నాడు ఆ వర్తకుడు. మర్నాడు ప్రొద్దున్నే 4 బస్తాల బరువును దాని నడ్డిపైన వేసి బజారుకు బయలుదేరాడు. దారిలో మళ్ళీ ఏరు రావడం, గాడిద కావాలని మళ్ళీ నీటిలో మునగడం జరిగింది. ఉప్పే కదా అనుకుంది గాడిద. కానీ బస్తాల్లోది ఉప్పు కాదు, దూది కట్టెలు. నీటితో తడిసి అవి బరువెక్కిపోయాయి. లేవలేక మూల్గుతున్న గాడిదను చూసి జాలిపడి వర్తకుడు కొన్ని బస్తాలను లాగి పడవేశాడు. గాడిద లేచి మెల్లగా బయటకి వచ్చింది. బేళ్లను పిండి నీరు పోయాక వాటిని దాని నడ్డి మీద మళ్ళీ వేసి బజారుకు తోలుకొని పోయాడు ఆ వర్తకుడు. తనకి బుద్ధి చెప్పడానికి వర్తకుడు ఇట్లా చేశాడని గాడిదకి తెలిసొచ్చింది. ఆ రోజు మొదలు మళ్ళీ ఎప్పుడూ అది అటువంటి తుంటరి పని చేయలేదు. మరి పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటి? నీతి ఏంటంటే పొరపాటు అలవాటుగా మారకూడదు. ఎప్పుడైనా సరే పొరపాటుగా మనం ఏదైనా తుంటరి పని కానీ తప్పు కానీ చేసినప్పుడు అది మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఆ పొరపాటును మళ్ళీ మళ్ళీ చేస్తూ అందరినీ బాధ పెట్టి మనం చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఆ విధంగా తెచ్చుకుంటే ఇప్పుడు గాడిద నీళ్ళలో పడిపోయి పాపం లేవలేక దూదికట్టెల బరువు ఎక్కువైపోయి లేవలేక పడుతూ చస్తూ ఉంది కొద్దిసేపు. అటువంటి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని పొరపాటును ఎప్పుడు కూడా మన అలవాటుగా మార్చుకొని అందరినీ ఇబ్బంది పెట్టొద్దు, మనము ఇబ్బంది పడకూడదు.
కథ నచ్చింది కదా పిల్లలు? ఇక మనం ఈరోజుకి సెలవు తీసుకుందాం మరి.